ఖమ్మం జిల్లా మధిరలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లెఫ్ట్ కెనాల్ కావచ్చు, మీడియం ఇరిగేషన్ మైన్ ఇరిగేషన్ కార్యక్రమాలతో కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు, అవన్నీ 2,79,000 ఎకరాలకి ఆ రోజు ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఆ పొలాలకి నీళ్లు అందించి పంటలు పండిస్తూ ఉంటే ఈరోజు ఈ జిల్లాలో ఉన్నదే వ్యవసాయదారులు. వ్యవసాయమే ప్రధాన వ్యాపకంగా ఉంది. ఈ ప్రధాన వ్యాపకంగా ఉన్నటువంటి వ్యవసాయదారులకు మనం అందించాల్సిన నీళ్లు, ఆ నీళ్లతో పాటు కావాల్సిన ఉచిత కరెంటుతో పాటు కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మద్దతు ధర, ఆ మద్దతు ధరతో పాటు కొంత బోనస్, ఇవి ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనతో ఈ ఉన్న ఆయకట్టుతో పాటు ఇంకా అదనంగా పెంచడం కోసం 2023-24 తర్వాత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాలని తిరిగి మనం ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే మరొక 1,13,000 ఎకరాలకు సంబంధించి మళ్ళీ మనం కొంత ఆయకట్టు కోసం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇందులో భాగంగా నిన్న మొన్న మనం మొదలుపెట్టినటువంటి పాలేరు శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యక్రమం 1,38,000 ఎకరాలు స్టెబిలైజేషన్ మున్నేటు పాలేరు లింక్ కెనాల్ కింద, జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 33,025 ఎకరాలు, రాజు ఫీడర్ కెనాల్ ద్వారా 23,000 ఎకరాల స్టెబిలైజేషన్ ఆయకట్టు, కొదుమూరు వందనం ద్వారా 2,500 ఎకరాలకి నీళ్లు, మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 2,412 ఎకరాలకి మొత్తంగా 1,98,937 ఎకరాలు, 1,98,937 ఎకరాలు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో 2,79,000 ఉంటే మనం వచ్చిన తర్వాత మరొక అదనంగా 1,98,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వటం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోవటమే కాదు, శాంక్షన్ చేసి నిధులు కేటాయించి వాటి పనులు కూడా వడివడిగా చేపిస్తా ఉన్నాం. ఇది వ్యవసాయం మీద ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇంతే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించినటువంటి రకరకాల పనుల పైన కేవలం ఈ కొద్ది కాలంలోనే ఈ వ్యవసాయదారులకి వ్యవసాయానికి సంబంధించినటువంటి వెచ్చించినటువంటి డబ్బు చూస్తే ఒకటి రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్, సన్న రకం, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, రిలీఫ్ మెజర్స్ టువర్డ్స్ క్రాప్ డ్యామేజ్, పవర్ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదర్ అగ్రికల్చర్ స్కీమ్స్, వీటన్నిటిని కలిపితే దాదాపు 73,152 కోట్ల రూపాయల్ని ఈ కార్యక్రమాల కోసం మనం ఖర్చు పెట్టాం. వీటితో పాటు ఇంకా డ్రిప్ ఇరిగేషన్ అని, పాలీ హౌస్ అని, లేకపోతే మిషన్ అగ్రికల్చర్ అని, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అని రకరకాల స్కీమ్స్తో వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసిన నిధులతో లెక్కేస్తే అగ్రికల్చర్ కేవలం ఒక వ్యవసాయానికి నేరుగా ఓన్లీ రైతుల కోసం వ్యవసాయానికి సంబంధించి 74,163 కోట్ల రూపాయలని కేవలం రైతులకి నేరుగా క్యాష్ రూపేనా మనం ఖర్చు పెట్టినటువంటి కార్యక్రమం. కొద్ది కాలంలోనే ఎంత పెద్ద ఎత్తున రైతుల కోసం ఆలోచన చేశాం. వాటితో పాటు పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ